రైట్. ఇదే అంశంపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అంబటి రాంబాబు ఆల్రెడీ యూటర్న్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. నేను అలా మాట్లాడాల్సింది కాదు, ఈ వయసులో అటువంటి మాటలు ఆస్కారం ఇవ్వకూడదు, రెండు నా మీదకి వస్తున్న వాళ్ళని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు పేరు కూడా వచ్చింది, అయినా కూడా దేనికైనా సిద్ధం, అరెస్ట్కి భయపడను అని అంటూనే నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు అని చెప్పేసి బ్యాక్ ట్రాక్ కూడా చేస్తున్నాడు. మరి ఒక పక్కన అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అంటున్నటువంటి అంబటి రాంబాబుని మరి ఇక్కడతో ఈ సమస్యని క్లోజ్ చేస్తారా, లేదంటే టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్టు ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి దానికి ఆ రకంగా ఏమైనా ముందుకు వెళుతున్నారా, లేదంటే కనుక కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు ఆయన క్షమాపణ చెప్పాలంటున్నారు, మరి ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ ఆయన సారీ చెప్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. సో ఈ సమస్య ఏ రకంగా సమస్య అవకాశం ఉంది రామకృష్ణ? సురేష్, ఈ తిరుమల లడ్డు నెయ్యి కల్తీ మీద గుంటూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీకి సంబంధించి నిన్ననే అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్సీని తొలగించాలని, లేదంటే నేను రేపు దాన్ని తొలగిస్తానని కూడా ఆయన అక్కడ ఆందోళన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ అదే సమీపంలో ఉన్నటువంటి గోరంట్లలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజల పేరుతోటి అక్కడికి వెళ్ళి తిరిగి ఆ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఆ ఫ్లెక్సీ వద్దకు చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా అక్కడ భారీగా చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనటం, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అంబటి రాంబాబుని ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక రకంగా అంబటి రాంబాబు ఆయన యొక్క తన మాటల్లో చంద్రబాబు నాయుడిని ఆయన దుర్భాషలాడటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆయన పశ్చాత్తాపంతో నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, కానీ అక్కడ ఉన్నటువంటి మనం గనక వీడియో ఫుటేజ్ గనక పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నేతల మీద గతంలోనే అంబటి రాంబాబు అనేక సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి అయితే గతంలోనే ఉంది. అనేక పర్యాయాలు ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలికే చొచ్చుకొని వెళ్ళి ఆ రోజు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు గతంలోనే అంబటి రాంబాబుకు చరిత్ర ఉంది. అయితే పోలీసుల యొక్క మెతక వైఖరి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు తొత్తులుగా వ్యవహరించడం వల్లే ఇవాళ అంబటి రాంబాబు ఈ విధంగా చెలరేగిపోతా ఉన్నాడని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో, ప్రధానంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది సిఐలు పగలు ఒక పార్టీలో, రాత్రి మరో పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇదే అంశం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కేడర్ కూడా చర్చించుకుంటా ఉన్నారు. గతంలోనే అంబటి రాంబాబు ఏకంగా పోలీస్ స్టేషన్ అయితే బైఠాయింపు జరపటం, ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ధర్నాకు దిగటం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడే కనీసం ఆయన్ను అరెస్ట్ కూడా చేయకుండా పోలీసులు మెతక వైఖరి అనుసరించడం వల్లే ఇవాళ అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో కూటమి నేతలకు సవాళ్లు విసురుతూ తన యొక్క నైజాన్ని ప్రదర్శిస్తా ఉన్నారని కూడా అటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇవాళ జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన యొక్క సత్య శైలిని ఆయన బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఆవేశపరుడుగా అంబటి రాంబాబుకు పేరుంది. అనేక సందర్భాల్లో కూడా, అనేక ఘటనల సందర్భాల్లో కూడా ఆయన చాలా ఆవేశపూరితంగా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ నేతలను కించపరిచే విధంగా వెటకారంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలో ఇవాళ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఏకంగా చంద్రబాబు నాయుడిని, ఆయన యొక్క కుటుంబ సభ్యుల్ని దుర్భాషలాడి నీచంగా మాట్లాడే స్థాయికి దిగజారాడని ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే గుంటూరులో ఉన్నటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తక్షణమే అంబటి రాంబాబు మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ఆయన తల్లిగారి మీద చేసినటువంటి
వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలి, తక్షణమే ఆయన మీద కేసు నమోదు చేయాలని కూడా జిల్లా ఎస్పీని కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదు చేయటం జరిగింది. మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తల్లిగారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే ప్రకటనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అంబటి రాంబాబు ఇంటి వద్దకు కొద్దిసేపటి క్రితం ఒక మహిళా కార్యకర్త వెళ్లి అంబటి రాంబాబు సంబంధించి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె తమ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఆమె మీద కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అనుచరులు ఆమె మీద కూడా దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే గుంటూరులో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం అంబటి రాంబాబు తన యొక్క నోటి దురుసుతనం, ఆయన యొక్క మాట తీరు కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఆయన యొక్క తల్లిగారి మీద చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా పోలీసులు తక్షణమే దీని మీద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పోలీస్ యంత్రాంగం ఈ నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోబోతా ఉంది? ఎందుకంటే తాను ఆవేశపూరితంగా తొందరపాటుగా మాట్లాడానని అంబటి రాంబాబు ఒకవైపు తాను మాట్లాడిన మాటలను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీస్ యంత్రాంగం కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గి అంబటి రాంబాబును వదిలేస్తా ఉందా? అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాల్సింది అని వాళ్ళంతా కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏం జరగబోతా ఉందనేది కూడా ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సురేష్, ఓకే రామకృష్ణ, ఇక్కడ ఒకటి ఏదైతే ఫ్లెక్సీలు పెట్టారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీటు, ఆ రిపోర్ట్లో నాక ముఖ్య అంశాలు. ఒక చుక్క పాలు కూడా లేకుండా, నెయ్యి కూడా లేకుండా 2021-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 లక్షల కేజీల నెయ్యి 20 కోట్ల లడ్డూల తయారీకి ఉపయోగించారు అనేది కంప్లీట్గా అది నకిలీ నెయ్యి ఇన్ ద సెన్స్ కంప్లీట్గా అవి రసాయనాలతో కూడినటువంటి ఒక మిశ్రమం. దాంతో ఆఖరికి ఆరోగ్యాలు కూడా పాడే అవకాశం ఉందని చెప్పేసి ఆ నివేదికలో కూడా కొంత కనపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో రప్పా లాంటి ఫ్లెక్సీలు పెట్టినప్పుడు రానటువంటి ఈ వ్యతిరేకత, లేదంటే కనుక వాటిని తీసేయాలి అని చెప్పేసి అటువంటి రాంది, ఇటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే సిట్ రిపోర్ట్లో ఉన్నదో, అలాగే కోట్లాది హిందువుల మనోభావాల్ని విఘాతం కలిగినటువంటి దానికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అది ఏ విధంగా దుష్ప్రచారం అవుతుందనేది వైసీపీ వాళ్ళు మరి ఏ రకంగా ప్రజలకు వెళదాం అనుకుంటున్నారో ఇక్కడ గమనించాలి. అంటే ఇదంతా ఒక ఎత్తుగడలో భాగంగా వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నట్టుగా భావించాలి. అలాగే ఇప్పుడు ఈ రకంగా బూతులు తిట్టడం ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేసి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా మరి ముందుకెళ్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా సురేష్, ఎందుకంటే ఈ తిరుమల లడ్డూలో రసాయనాలు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని చాలా స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే అదే అంశాన్ని అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు సిబిఐ అందుట్లో ఏమీ కల్తీ నెయ్యి కాదు స్పష్టం చేసింది అన్నటువంటి వాళ్ళ యొక్క ప్రచారం ఏదైతే ఉందో, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నటువంటి పరిస్థితి ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో, కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా స్పష్టంగా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపు నిజం బయటికి రాకముందే మరోవైపు అబద్ధాన్ని ఊరంతా వైసీపీ నేతలు తిప్పిపడేసి దాన్ని సిబిఐ నిగ్గుదేల్చింది, అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యే లేదని నిర్ధారించింది అనేటువంటి మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం అయితే చేశారు. తీరా అసలు వాస్తవం ఏంటనేది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు వివరించే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఈ అసలు నిజాలు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయన్నట్టు ఉద్దేశంతో
వాళ్ళు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మారు. మళ్ళీ ఈ నిజాలు నమ్మితే ఎక్కడ వాళ్ళంతా కూడా ఈ వాస్తవాలు తెలుసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలతో కూడినటువంటి ఫ్లెక్సీలు వాళ్లకు ఇబ్బందికరంగా మారే. ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీలు తొలగించాలని వాళ్ళ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అదే క్రమంలో దేవాలయాల్లో పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక రకంగా ఇవాళ అంబటి రాంబాబుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ మొత్తం తిరుమల లడ్డూలో ఈ రసాయనాలు కలిసినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతో మొత్తం ఒక ఎత్తుగడతోటి పక్కా వ్యూహంతో వైసీపీ ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అంబటి రాంబాబు తాను ఏదైనా వ్యాఖ్యలు చేయదలుచుకుంటే రాజకీయంగా ఆ వ్యాఖ్యలు ఉండాలి తప్పించి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. అది మొత్తానికి మాజీ మంత్రి వైసీపీ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బూతులతో రెచ్చిపోయాడు. కల్తీ నెయ్యి వ్యవహారంలో మహాపాపం నిజం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలుస్తుండగా గుంటూరు జిల్లా గోరంట్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు మీద. ఇప్పుడు ఆయన దాని మీద సంతాపం విచారం వ్యక్తం చేస్తున్నట్టున్నాడు. అలా మాట్లాడాల్సి ఉండేది కాదు, తన మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అడ్డుకునే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. బట్ ఈ వయసులో అటువంటి మాటలు మాట్లాడాల్సింది కాదని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏదో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. బట్ టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ ఇష్యూ ఏ టర్న్ తీసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాటి ఇవి ఇప్పటివరకు నా విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి City 24/7.